స్త్రీలు కుంకుమ పెట్టుకునేటప్పుడు ఇలా మాత్రం అస్సలు చేయకండి. శాస్త్ర ప్రకారం వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుట కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి. హిందూ మతంలో కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది. కుంకుమను నుదిటిపై రౌండ్గా పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అయితే కుంకుమను, సింధూరాన్ని నుదిటిపై ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోకూడదు. హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీలు స్నానం చేశాక, జుట్టును శుభ్రం చేసుకున్నాక చేతులతో నుదిటిపై కుంకుమను పెట్టుకోకూడదు. అలా చేయడం వల్ల మీకు ప్రతికూల శక్తి ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. మీ ప్రశాంతతకు భంగం కలుగుతుంది. మీ ఇంట్లో గొడవలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనలో చాలామంది వివాహిత స్త్రీలు పూజ ముగిసిన తర్వాత లేదా పూజ చేసే సమయంలో నుదిటితో పాటు కొందరు తలపై ఉండే కురులను తాకేలా కుంకుమను పెట్టుకుంటూ ఉంటారు. శాస్త్ర ప్రకారం అలా కుంకుమను అస్సలు పెట్టుకోరాదు. ఎవరైతే కుంకుమను కురుల వెనుక దాచుకుంటారో వారికి అశుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. దీనివల్ల మీ సంబంధాలలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తడి ఆరని జుట్టుపైన కుంకుమ అస్సలు పెట్టుకోకూడదు. వివాహిత మహిళలు తమ భర్త దీర్ఘాయుతో ఉండాలంటే ప్రతిరోజు కుంకుమను తప్పకుండా ధరించాలి. దీనివల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం స్నానం చేసిన తర్వాత, అనంతరం జుట్టు ఆరిన తర్వాత కుంకుమను ధరిస్తే భర్త అకాల మరణం చెందడు. మీ భర్తను మరణగండం నుండి తప్పిస్తుంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం కుంకుమ అనేది లక్ష్మీదేవి చిహ్నంగా పరిగణించబడింది. అలాగే అమ్మవారికి సింధూరం అంటే కూడా చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవిని ఆరాధించే సమయంలో కుంకుమను ఖచ్చితంగా వాడతారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి 5 ప్రాంతాలలో నివసించి ఉంటుంది. అందులో మొదటి స్థానం మహిళల నుదుటే. అందుకే మహిళలు ఎప్పుడూ కుంకుమను పెట్టుకోవాలి. కుంకుమ పెట్టుకునేటప్పుడు చదువుకోవలసిన మంత్రం సర్వమంగళ మంగళ్యే శివే స్వర్ధ సాతికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్నానం చేసి వచ్చి నుదుట కుంకుమ పెట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుతూ పెట్టుకోవడం వల్ల భర్తకి దీర్ఘాయుషు లభిస్తుంది. అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి బొట్టు పెట్టకుండా పంపకూడదు. అలా బొట్టు పెట్టేటప్పుడు ముందుగా తమ నుదుటిన బొట్టు ఉందో లేదో చూసుకొని, ఒకవేళ లేకపోతే ముందుగా మనం కుంకుమ బొట్టు పెట్టుకొని అవతలి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే బొట్టు పెట్టించుకున్న వారు కూడా తిరిగి పెట్టే వారికి బొట్టు పెట్టాలి. మన నుదుటిన బొట్టు లేకుండా వేరే వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.